గతంలో ఎప్పుడు కూడా మీరు హిందువుని అని మీ టెస్టిమోనీ చెప్పినట్టు గానీ, మీ సాక్ష్యం గురించి ఎక్కడ బహిర్గతం చేసినట్టుగా కనపడలేదు. ఒక పంతులొచ్చి మీ గురించి హిందువు అని చెప్పి పలికినప్పుడు ఏదో అలజడి అయితే రేగినట్టుగా కనపడతా ఉంది. ఎందుకు హిందువుగా మిమ్మల్ని మీరు దాచుకోవాలనుకున్నారా? సాక్ష్యం చెప్పొద్దనుకున్నారా? ఇన్ని వేదికల మీద లక్షల మందిని అడ్రస్ చేసే సిరాజ్ గారు మీ సాక్ష్యం గురించి ఎందుకు అడ్రస్ చేసుకోలేదు? అసలు నిజంగా మీకంటూ సాక్ష్యం ఉంటే ఫస్ట్ సాక్ష్యం చెప్పండి ప్లీజ్. అయితే విషయం ఏంటంటే మహేందర్ గారు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. నేనేదో మత ప్రచారం చేయడానికి ధర్మాన్ని నేను తెలుసుకోలేదు. నేను ఒక భక్తునిగా నా నిజదైవాన్ని తెలుసుకున్నాను. నేను ఒక మోటివేషనల్ స్పీకర్గా ఇస్లాంపై ఉన్నటువంటి అపోహలను తొలగించడం, పూర్తి మానవులంతా కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులని, నేనంటే మత సామరస్యం, జాతీయ సమైక్యత, విశ్వ మానవ సౌభ్రాతృత్వ భావనలు పెంపొందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా. నేను ఎక్కడ కూడా మత ప్రచారకుడిగా నేను అవతారం ఎత్తలేదు. కాబట్టి నాకు ఎప్పుడు అవసరం ఏర్పడలేదు నా సాక్ష్యం పబ్లిక్కి చెప్పేసి నేను ముందు హిందూగా ఉండేవాడిని, ఇప్పుడు ఇస్లాంలోకి వచ్చేసానని చెప్పేటువంటి అవసరం నాకు ఏర్పడలేదు. కాబట్టి ఎప్పుడు నేను చెప్పలేదు.